హాయ్ అండి. ఈ నవరాత్రి పండుగలకి ఇంటిలో డెకరేషన్స్, క్లీనింగ్ వీటితో పాటుగా నేను కొంచెం డీక్లటరింగ్ కూడా చేస్తున్నాను. హోమ్ డీక్లటరింగ్, దాంతో పాటుగా మైండ్ డీక్లటరింగ్. ఈసారి హోమ్ డీక్లటరింగ్లో నేను మినిమలిజంని ఫాలో అవుదామని డిసైడ్ చేసుకున్నాను. మినిమలిజం అంటే తక్కువ వస్తువులతో బతకడము. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా వస్తువులన్నింటినీ కూడా చాలా రోజుల నుండి యూజ్ చేయనప్పుడు వాటిని ఇలాంటి బాక్సెస్లో పెట్టేసి పక్కకి స్టోర్ చేస్తాను. డొనేట్ చేయకండి. చాలా వరకు కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటారు, ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ ఫర్ 1 year యూఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ మోర్ అని చెప్పి. నేను అది నమ్మను. ఒక 2 years బ్యాక్ యూజ్ చేసి 2 years వరకు యూజ్ చేయని వస్తువులని ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. నీకు ప్లేస్ ఉంటే కనుక, మీకు ఒక ఫ్రెష్ లుక్ రావాలి అంటే ఇంట్లో ఉన్న అరేంజ్మెంట్స్ని కొన్ని తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి కొన్ని రోజులు పక్కకు పెట్టండి. మీకు ఎప్పుడైతే మళ్ళీ ఫ్రెష్నెస్ కావాలి, డిఫరెన్స్ కావాలి అని అనిపిస్తుందో వాటిని మళ్ళీ తీసుకొచ్చుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్నర్ స్పేస్ నేను కంప్లీట్గా ఎంటీ చేసేసి చూస్తే ఇది ఒక కొత్త లుక్, ఒక ఫ్రెష్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్రెష్నెస్ మైండ్ మీద కూడా నాకు ఎఫెక్ట్ పడింది. సో ఐ ఫీల్ బెటర్. సో అందుకని అప్పుడప్పుడు డీక్లటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కంప్లీట్గా యూజ్ చేయరు ఇంకా ముందు, అంటే కిడ్స్ టాయ్స్ అనుకోండి, అలాంటివన్నీ కూడా మనం డొనేట్ చేయొచ్చు. లేదు, ఇంట్లో ఉండే వస్తువులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ విధంగా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో ట్రావెల్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనము స్టోర్ చేసుకుంటూ ఉన్నాము. అవన్నీ మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా యూజ్ అవుతూనే ఉంటాయి. అలా అని చెప్పేసి అవన్నీ కలిపి ఇంట్లో పెట్టుకోవడం కూడా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దాన్ని మళ్ళీ ఊరికి రీఅరేంజ్, మెయింటెనెన్స్ వీటి వలన టైం కూడా ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా వాటన్నింటినీ కూడా నేను ఒక పాత సూట్ కేస్లో ఇలా వేసి ఉంచేశాను. దాని రిజల్ట్ ఈ 2 shelves ఎంటీ అవ్వడం. Follow me for day 2 of decluttering.